జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ని చేనేత సంఘాల నాయకులు, కార్మికులు కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని జనసేన కార్యాలయానికి చేరుకున్న వారు పవన్కు తమ సమస్యలపై వివరించారు. అలాగే పవన్కు చేనేత వస్త్రాలను సమర్పించారు. చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న 18 కులాల కార్మికులకు ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి తాను ఒక బ్రాండ్ అంబాసిడర్గానే కాకుండా జనసేన తరపున కృషి చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 20న మంగళగిరిలో జరిగే చేనేత సత్యాగ్రహానికి వస్తానని ఆయన హామీ ఇచ్చారు. జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తోందని ఆయన హెచ్చరించారు. ప్యాకేజీని అర్ధరాత్రి ఎందుకు ప్రకటించారో చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తాను ట్విట్టర్లో ఆయన మాట్లాడుతున్నానని, కానీ ఎంపీలు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం జగన్తో కలిసి పనిచేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు పవన్ స్పందించారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎవరు ముందుకొచ్చినా స్వాగతిస్తానని చెప్పిన పవన్ తనకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదని జగన్ని ఉద్దేశించి చెప్పడం విశేషం.